మనిషి అనేవాడు బయట దాంతో నడవాడు. మనిషి అనేవాడు లోపల ఉన్నటువంటి తత్వంతో నడుస్తాడు. మిమ్మల్ని నడిపించేది మీ శరీరం కాదు. అందరూ అనుకుంటున్నారు నా శరీరం, నా కాళ్ళు చేతులు అని. చచ్చిన తర్వాత కూడా కాళ్ళు చేతులు అట్లే ఉంటాయి. ఉన్న ఒక్కటి వెళ్ళిపోతే చేసేదేమన్నున్నదా అన్నాడు దున్నయిద్దాసు. లోపల వెళ్ళిపోయిందంటే నువ్వు చేసేదేమని ఉన్నదా? ఉన్న కాలాన్నే ఉన్నాయి, ఉన్న ముఖాన్నే ఉంది, ఉన్న చేతులాన్నే ఉన్నాయి. అది వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏమున్నదా? నువ్వు అనుకుంటున్నావు నువ్వు బయటిది నడిపిస్తున్నావని అనుకుంటున్నావు. బయటిది నడిపించడం లేదు. నడిపిస్తున్నదంతా నీ లోపల ఉన్నటువంటి తత్వం. ఆ లోపల ఉన్నటువంటి తత్వాన్ని నువ్వు కనుక్కోవాలి. ఆ కనుక్కోవడం పేరే ఆధ్యాత్మికత. ఆ కనుక్కోవడం పేరే భక్తి. కానీ ఆ భక్తి ఏం చేస్తున్నామంటే దాన్ని మసిపూసి మారడి కాయ చేస్తున్నాం. ఈడ మునిగాడ వెళ్తున్నాం. తప్పు మీద తప్పు చేస్తున్నాం. శాస్త్రం తెలియక తప్పులు చేస్తున్నాం. వేదం యొక్క ప్రమాణం తెలియక తప్పులు చేస్తున్నాం. వేదం యొక్క ఉపనిషత్తు లేక జ్ఞానం తెలియక తప్పులు చేస్తూ ఉన్నాం. అందరు చేస్తున్నారు, మనం చేస్తున్నాం. అందరు చేస్తున్నారు, మనం చేస్తున్నాం.